హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనలో మాటలకి స్వాగతం. నిన్న నేను ఒక విషయం గురించి ఒక వీడియో పెట్టానండి. దానికి కొనసాగింపుగా ఈరోజు ఇంకో వీడియో చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీద కొత్తగా ఇదొక ఒరవడి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు అని మొదలుపెట్టారండి. అది ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది. ప్రతి ఒక్కళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయటం, ఆ యూట్యూబ్ ఛానల్లో మేము రాజకీయ విశ్లేషణలు చేస్తాము అని మాట్లాడుతున్నారు. అసలు రాజకీయ విశ్లేషణలు ఎలా ఉండాలి? పాత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? వాటిని ఈ గవర్నమెంట్ సరిచేస్తుందా, లేకపోతే కొత్తగా చేస్తున్న వాటిలో ఉన్న లోటుపాట్లు ఏంటి అనే విషయం మీద మాట్లాడితే ఎవరికి ఏ అభ్యంతరం లేదు. కానీ ఏమీ మాట్లాడరండి. ఏ గాడికి ఉన్నదాని మీద విషయం ఏమంటారు? అసలు పథకాలు అమలు చేయలేదు. కరెక్టేనండి. పథకాల కంటే ఇప్పుడు జరుగుతున్న పాలన మీద చెప్పండి. అంటే పాలన ఎలా చేసినా పథకాలు ఇస్తే సరిపోతుందా? చెప్పండి. కాదు కదా. పాలన గురించి మాట్లాడుతూ ఇంకా ఈ పథకాలు మీరు అమలు చేస్తే దానివల్ల ఏమి లబ్ధి జరుగుతుందో చెబితే అందరూ దాన్ని స్వీకరిస్తాం. కానీ మీరు ఎవరూ కూడా పాలన గురించి మాట్లాడరు. ఏ కాడికి లబ్ధిదారులకి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, సంక్షేమ పథకం ఇది ఎందుకు అమలు చేయలేదు, అది ఎందుకు అమలు చేయలేదు. గవర్నమెంట్కి మనం ఇచ్చింది టైం 5 సంవత్సరాలు. ఎక్కడా కూడా మొదటి నెలలోనే మేము ఈ పథకాలు అమలు చేస్తామని ఎవరూ చెప్పలేదు. చెప్పినవి కొన్ని స్టార్ట్ చేశారు, ఇంకొన్ని స్టార్ట్ చేయాలి. నేను కూడా వాటికి స్టార్ట్ చేయాలనే మాట్లాడుతున్నాను. కానీ మీరేం చేస్తున్నారు? సరే, మేము ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడటానికి మేము చూస్తూ మాట్లాడుతున్నాం. కానీ మీరు ఎక్కడున్నారు? ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు? తెలంగాణలోనో, లేకపోతే బెంగళూరులోనో, చెన్నైలోనో, లేకపోతే ఇతర రాష్ట్రాల్లోనో, ఇతర దేశాల్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మీరు విశ్లేషిస్తున్నారు. మీకంత ఏం జరుగుతుందనేది మీకు ఎలా తెలుసు? మీరు ఏమైనా ఫీల్డ్ రిపోర్టింగ్ చేస్తున్నారా? మీకు అసలు ఫీల్డ్ రిపోర్టింగ్ ఉన్నారా? లేదు. ఒక 4 గోడల మధ్యలో కూర్చొని మీరు అనుకున్నది మీరు ఎక్కడో ఒక టాపిక్ పట్టుకుంటారు. ఆ టాపిక్ మీద మీరు దానికి ఒక ముందు వెనకాల స్టోరీ రాసుకుంటారు. ఆ స్టోరీని వల్లిస్తారు. అది మీరు అనుకుంటున్న విశ్లేషణ, జర్నలిజమా? ముఖ్యంగా నాకు ఇంకో విషయం అర్థం కాదు ఏంటంటే అండి, పేపర్లు, టీవీల్లో వచ్చే ప్రోగ్రాం మీద వీళ్ళ విశ్లేషణలు జరుగుతున్నాయి. నేనేమి దాంట్లో వస్తున్న న్యూస్, పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ కానీ, మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతున్న వార్తలన్నీ కూడా సత్యాలు, అన్నిటికీ 100% కరెక్ట్ అని నేను ఏమి సర్టిఫై చేయట్లేదు. కొన్ని తప్పులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ అక్కడ ఫీల్డ్లో జర్నలిస్టులు ఉన్నారు. ఫీల్డ్ జర్నలిస్టులు ఇచ్చే ఇన్పుట్స్ ఆధారంగానే ఫీల్డ్లో ఒక 60% 70% ఉంటే దానికి ఒక ముందు వెనకాల ఒక 20-30% యాడ్ చేసి దాన్ని ఒక స్టోరీగా ప్రజెంట్ చేస్తున్నారు. దాని మీద మీరు విశ్లేషిస్తున్నారంటే మీ సోటి జర్నలిస్టులు మీరు అవమానిస్తున్నట్టేగా. అదెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అసలు పాలసీకి పాలనకి మీకు డిఫరెన్స్ తెలియకుండా పోతుంది. మరి ఏం విశ్లేషిస్తున్నారు? నేను ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. రేపటి నుంచి ఒక్కొక్క దీని మీద కూడా మాట్లాడదాం, క్లియర్గా రోజుకు ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. వీళ్ళు చెప్తున్న దానికి అసలు జరుగుతున్న దానికి ఏంటనేది. ఈరోజు చాలా ఉద్యోగాలు తీసేస్తున్నాడు చంద్రబాబు వచ్చి మాట్లాడుతున్నారు. దాంట్లో వాళ్ళు చెప్తున్న ఒక ఉద్యోగం, ఇంతకుముందు గవర్నమెంట్ నడిపినప్పుడు వైన్ షాప్స్ నడిపిందండి గవర్నమెంట్. ఆ వైన్ షాప్స్ గవర్నమెంట్ నడపటం వల్ల షాప్కి ఒక 2 కాడికి 3 కాడికి ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ జీతం ఇచ్చింది. ఇప్పుడు ఆ వైన్ షాపులు తీసేయటం వల్ల వాళ్ళకి ఉపాధి పోయిందని మాట్లాడుతున్నారు.
ఏమండి వైన్ షాప్ అనేది అసలు ఉండకూడదు. అది గవర్నమెంట్లో ఉందా ప్రైవేట్లో ఉందా పక్కన పెడితే మనం అది ఇవాళ అత్యవసరం అయిపోయింది జనానికి. కొంతమందికి కంపల్సరీ కావాలి. కాయ కష్టం చేసుకున్నాడు సాయంత్రానికి అటుకోక ఇది ఉంటే ప్రశాంతంగా పండుకుంటున్నారనే దానికి అలవాటు పడ్డాము. దాని గురించి అది మంచిగా చెడు అనే దాంట్లోకి వెళ్ళకుండా అవును గవర్నమెంట్ ఏం చేసింది, పాలసీ చేంజ్ చేసుకుంది. నేను నడపను, గవర్నమెంట్గా ఎందుకు నడపాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు నడుపుకుంటారు గవర్నమెంట్ షాప్ అని చెప్పింది. దాంట్లో గవర్నమెంట్ షాప్లో ఇంకా వాళ్ళకి లిమిటెడ్ 2-3 ఉంటారు. కానీ వాళ్ళు చూడండి పోయి ప్రైవేట్ షాపుల్లో 3-4 పని చేస్తుంటారు. వాళ్ళందరికీ ఉపాధి కాదండి. వాళ్ళందరూ ఇక్కడ అసలు ఎవడు పని చేయకుండా వైన్ షాపులు నడిచిపోతున్నాయా? వాళ్ళందరికీ ఉద్యోగాలు రాలేదా? అంటే గవర్నమెంట్ ఇస్తేనే ఉద్యోగమా మీ ఉద్దేశంలో? గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా పర్మనెంట్ ఎంప్లాయీసా? సరే పర్మనెంట్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేశారా 5 సంవత్సరాల్లో? చేయలేదు కదా. వాళ్ళు టెంపరీ ఎంప్లాయీసే కదా. ఇంతకుముందు గవర్నమెంట్ కింద పనిచేశారు, ఇప్పుడు ప్రైవేట్ కింద పనిచేస్తున్నారు. దానికి ఉద్యోగాలు తీసేశారని మాట్లాడటానికి సంబంధం ఉంది. వాలంటీర్ల విషయం అంటారు. నేను వాలంటీర్లు కానీ రేషన్ షాపుల గురించి కానీ ఇంకో వీడియోలో మాట్లాడతాను. అన్నీ ఒక వీడియోలో అయితే వీడియో పెద్దదైపోతుంది కాబట్టి అది ఇంకో వీడియోలో మాట్లాడతాను. సో అసలు మీరు చెప్తున్న దానికి ఉద్యోగం పోయింది, వైన్ షాపులు తీసేశారు, వైన్ షాపులు వీళ్ళే మాట్లాడుతున్నారు అని మాట్లాడారు. సో మీరు అసలు అది తప్పు కదండి పూర్తిగా. అక్కడ పాలసీ చేంజ్ అయింది. ఉద్యోగాలు ఇంతకుముందు ప్రైవేట్ నుంచి పబ్లిక్ నుంచి అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాల్సిందే, వాళ్ళు ఉద్యోగస్తులు పెట్టుకోవాల్సిందే. కాబట్టి అక్కడేం పెద్ద నాకు తెలిసి ఇంకా ఒక ఉద్యోగం ఒక్కొక్క వైన్ షాప్కి ఒక ఉద్యోగం పెరుగుంటే తప్పితే తగ్గి అయితే ఉండదు. 100% అక్కడ ఒక ఉద్యోగం పెరిగే ఉంటుంది. ఇంతకుముందు కంటే కూడా ఇంతకుముందు 2 ఉంటే వాళ్ళు 3 ఉంటారు, ఇంతకుముందు 3 ఉంటే వాళ్ళు 4 ఉంటారు. 4 ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబం వాళ్ళకు ఉపాధి దొరికినట్టేగా, ఎంతో కొంత దొరికినట్టేగా. మరి మీరు దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? పోయిందనే విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకో విషయం, అసలు వీళ్ళకి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు ప్రభుత్వం మీద మాట్లాడేటప్పుడు వీళ్ళ గొంతులో వ్యంగ్యం కానీ వాళ్ళ ముఖంలో వాళ్ళ అసహనం కానీ ఈ గవర్నమెంట్ మీద ఇంకా ఎలా మనం విషయం చెమ్మాలనే ఇది కనపడిద్ది తప్పితే అసలు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మనం ఎలా ఇదిగో ఇక్కడ ఈ తప్పు జరుగుతుంది, మీరు ఈ డెసిషన్ వల్ల ఈ తప్పుని మీరు మార్చుకోండి అనేది ఎవరూ చెప్పరండి. ఏ కాడికి వాళ్ళకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలి, వాళ్ళ మీద విషయం ఎలా చెప్పాలనేదే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా నాకు అర్థమైనంత వరకు ఒక ప్రీడిటర్మైన్డ్ మైండ్తో మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఒక డిసైడ్ అయిపోయారు ముందు ఏదో రకంగా మేము, ఎందుకంటే ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడితే అది ఎక్కువగా వెళ్తుందేమో జనాల్లోకి, అదే తొందరగా వెళ్ళిద్ది అనే విధానంలో ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు ఇలా మాట్లాడమంటే కదండి. నిన్న తెనాల్లో ఒక నసరావుపేట కుర్రోడు నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉంటే మళ్ళీ దాన్నేమో రాజకీయ కక్ష అంటారు. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? అలా మాట్లాడటం తప్పనేది ఎవరూ చెప్పరు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మాత్రం పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఆ పద్ధతి. ఇది మీరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నదనేది కాకుండా మీ విశ్లేషకులు, సోకాల్డ్ విశ్లేషకులు నిజంగా మీరు ఫీల్డ్ రిపోర్టింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకొని, మీరు ఫీల్డ్లో జరుగుతున్న దాన్ని అర్థం చేసుకొని రిపోర్ట్ చేసో లేకపోతే మాట్లాడితే మీ తోటి జర్నలిస్టులు రాసిన ఆర్టికల్స్ మీదనో లేకపోతే వాళ్ళ ప్రోగ్రామ్స్ మీదనో మీరు కామెంట్ చేయడం కంటే మీరు ఒక ప్రోగ్రామ్ రాసుకొని మీరు వెళ్ళి ఫీల్డ్ రిపోర్టింగ్ చేసి మీరు విశ్లేషణ చేస్తే అప్పుడు మీరు విశ్లేషకులు అనిపిస్తారండి. అప్పుడు మీకు ఒక గౌరవం ఉంటుంది. నమస్కారం.